ఇరాన్ తెచ్చిన శాంతి ప్రతిపాదనకి ఇజ్రాయెల్ నోరు మెదపలేదు, లేదా అసలు సమాధానం చెప్పలేదు. ఇరాన్ ఏమంటోంది, ఇవాల్టికి ఇవాళ శాంతి చేసేసుకుందాం, మీరు యుద్ధం ఆపండి, మేము ఇక మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దు అన్నట్టు. ఎందుకంటే భారీ నష్టం సంభవించింది. ఇప్పుడు ఇరాన్ కోల్పోయింది మొత్తం సమకూర్చుకోవడానికి ఆర్థికంగా అయితే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆయిల్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆయిల్ క్షేత్రాలు కూడా ధ్వంసమైనవి, ఈ అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు ధ్వంసమైనవి. వాళ్ళకి సంబంధించినటువంటి సైంటిస్టులు అందరినీ సమకూర్చుకోవాలంటే మళ్ళీ ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. సరే, బాగా డబ్బులు పోసి ప్రపంచం అంతా తీసుకురావాలన్నా కూడా కష్టమైనటువంటి పని. అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి ముందు తొందరగా విముక్తి కావాలని కోరుకుంటున్నారు. ఇంకా ఇజ్రాయెల్ దాడులు చేస్తే కనుక కోలుకోవడానికి 40-50 ఏళ్ళు పడుతుంది. లైక్ ఇరాక్ను ఒకప్పుడు వీళ్ళు నాశనం చేసి వీళ్ళు స్థిరపడ్డారు. ఇప్పుడు ఆనాటి ఇరాక్ పరిస్థితి ఇవాళ ఇరాన్కి వస్తుంది. దాంతో బెత్తరపోతోంది ఇరాన్. అందుకోసం శాంతి ప్రతిపాదన తెచ్చింది. ఇజ్రాయెల్కి ఆ సంగతి తెలుసు. ఇజ్రాయెల్కి అనేక సార్లు దెబ్బలు తింది, మళ్ళీ త్వరగా కోలుకుని పుంజుకుని పైకి లేచింది. ఇరాన్ని కొడితే పైకి లెగవలేదని తెలుసు. దానికి సాక్ష్యం ఇరాక్ స్పష్టంగా కనబడుతోంది, ఆఫ్ఘనిస్తాన్ స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు తమ దాడులు ఆపే ప్రసక్తి లేదని పరోక్షంగా తేల్చి చెప్తోంది.